యువర్ లైఫ్. రిమైండ్ చేసుకోండి, నీ జీవితంలో దేవుడు ఏమేమి చేశాడు రిమైండ్ చేసుకోండి. ఈరోజు చాలా మంది కొన్ని ఒక వీక్ పాయింట్ ఏంటంటే, దేవుడు నాకు ఏం చేశాడండి, దేవుడు నాకు ఏం చేశాడు పాస్టర్ గారు, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏం చేశాడు. ఏం చేశాడు కాదు, ఏం చేశాడు చూడు ఒకసారి, వెనక తిరిగి ఒకసారి. ఏం చేశాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఆయన చేయకపోతే నువ్వు ఉండేవాడి కాదు, ఆయన చేశాడు. ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవునికి మనం అందరము దగ్గరగా గడిచిన కాలం అనే పాట పాడుకుని దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా. సెకండ్ టైం మీరు మాతో కలిసి పాడతారని మేము అనుకుంటున్నాం. నిన్న నైట్ చాలా డల్ అనిపించింది, నిజంగా డల్ అనిపించింది. అందరూ అట్లా చూస్తూ సీరియస్గా ఉన్నట్టు అనిపించింది. మేమందరం పాడతాం. సెకండ్ టైం మీరు గట్టిగా మాతో కలిసి పాడినట్లయితే నిజంగా మా ఒక్కరికే కాదు కదా, న్యూ ఇయర్ వచ్చింది, మనందరికీ దేవుడు 365 డేస్ కాచి కాపాడి నూతన సంవత్సరంలోనికి ఎంతో మంది సమయాన్ని చూడలేకున్నారండి. కానీ దేవుడు మనకైతే ఇంత గొప్ప భాగ్యాన్ని, ఇది నిజంగా మన జీవితంలో గొప్ప మిరాకిల్ అనుకోవాలి. మనకి ఎటువంటి అనారోగ్యం లేదు, ఎటువంటి బాధలు లేకుండా ఇక్కడ నిలబెట్టిన దేవునికి బిగ్గరగా చప్పట్లు కొడుతూ సంతోషంగా ఆరాధన చేద్దాం ఈరోజు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున తలుద్దాం. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలురే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము.
హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. నిజంగా దేవుడు మనల్ని ఇప్పటి వరకు దీవించారు కదండి. దీవించారన్న వాళ్ళు ఒకసారి ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఆమేన్. మరొక పాట పాడుకొని దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. శుభవేళ స్తోత్రబలు అనే పాట అందరికి వచ్చు కదండి. ఎంతమందికి వచ్చి ఈ పాట? శుభవేళ స్తోత్రబలి ఎంతమందికి వచ్చండి? అందరికి వచ్చని మాట వినిపిస్తుంది కానీ ఎవరికి చేయి రైజ్ చేయట్లేదు. ఎంతమందికి వచ్చండి శుభవేళ స్తోత్రబలి? ఒకవేళ రాకపోతే ఇప్పుడు నేర్చుకుందాం అంటారా? ఓకే, మేము పాడతాం. దయచేసి అందరూ బిగ్గరగా సెకండ్ టైం మాతో కలిసి దేవుని నామమున మహిమపరచండి. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా
బలపరచుము దేవా, నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుతున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుతున్నను, నూతన పరచుము నా సమస్తము. ఆదరిగా పెంచిపోవును సమస్తం నూతనమగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురుచూచుము. ఆదరిగా పెంచిపోవును సమస్తం నూతనమగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురుచూచుము. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీ ప్రేమ, ఎందరైనా మారనిది నీ ప్రేమ. శాశ్వతమైనది నీ ప్రేమ, ఎందరైనా మారనిది నీ ప్రేమ. దినములు గడిచినా, సంవత్సరాలెన్నో తొలినా, రాయల నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడిచినా, సంవత్సరాలెన్నో తొలినా, రాయల నీదు ప్రేమ నిత్యం నూతనమే. సంవత్సరాన్ని ఎలా మనం ప్రారంభించుకుందామో ఒక్క వాక్య భాగాల్లో మనం చదువుకొని మనం ముందుకెళ్దాం. దయచేసి మీ అందరూ కూడా రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. దయచేసి రోమా 12:2 మీరు చూడండి, ఇక్కడ చక్కని మాట రాబడి ఉన్నాయి. ఈరోజు ఈ వాక్య ధ్యానము
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందును. హల్లెలూయా. ఇంకో వాక్య భాగం చదువుకుందాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. 2 Corinthians chapter 5 verse 17. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. హల్లెలూయా. చూడండి, ఈ 2 వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకరు అంటున్నారు, పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు, ఎవరైతే క్రీస్తు నందుంటాడో వారు నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి, ఇదిగో సమస్తము నూతనమైన వాక్యం సెలవిస్తుంది. అదే పౌలు రోమాతో మాట్లాడుతుంటే ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉండి, అంటే దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకుని మీ మనస్సు మారి మీరు నూతన పరచబడతారు అని ఉంటుంది. చూడండి, సంవత్సరాలు డేస్ మారడం గొప్పతనం కాదండి. డేస్ ఎప్పుడు పాస్ అవుతుంటుంది. డేస్ మారిన మాత్రాన నూతన సంవత్సరం కాదు కానివ్వండి, నీ మనస్సు మారిన మాత్రాన అది నిజమైన నూతన సంవత్సరము. హల్లెలూయా. మేబీ నాకు తెలియదు నిన్న మీరు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా నాకు తెలియదు. మేబీ మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. దేవా, ఈ సంవత్సరం ఇది నేను చేయబోతున్నాను తండ్రి. దేవా, ఈ సంవత్సరం తండ్రి ప్రభా ఇది నేను చేస్తాను తండ్రి ప్రభా. మీకు తెలుసండి, నీ ఫిజికల్ గా నిర్ణయం తీసుకోవాలి. ప్రభా, ఒకవేళ లావు ఉన్నాం అనుకోండి, ఏమనుకుంటారండి, నేనేం చేస్తాను ఈ సంవత్సరము బరువు తగ్గాలనుకుంటాను. అనుకోరామా? అనుకుంటా కామన్ గా కొంచెం బరువు తగ్గాలి, ఆయాసం వచ్చేస్తుంది, మెట్లెక్కలేకపోతున్నాను, బాగా కోడి తినేసాను, బాగా మటన్ తినేసాను, అయ్యో ఎక్కువ నడలేకపోతున్నాను. అయ్యో, మీకు తెలుసా లావు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ తెలుసా అండి? బట్టల షాప్ వెళ్ళినప్పుడు బాధపడతారండి. అక్కడే జీవితం అంతా, అబ్బా ఏ బట్ట పట్టదే, ఇది తీసుకున్నా పొట్ట కనిపిస్తున్నారు ఒకరు అంటారు, అయ్యో సరిపోవట్లని ఒకరు అంటారు, ఎంత ఇబ్బంది పడతారు. అప్పుడు అనుకుంటారు, ఎలా నా నెక్స్ట్ ఇయర్కి నేను తగ్గిపోవాలనుకుంటారు. ఎక్కడ తగ్గిపోతున్నారు? లేదే. ఆలోచించాను. అంటే ఫిజికల్ గా తగ్గాలనుకుంటాం, ఒకటి నిర్ణయం తీసుకోలేదు, వెరీ గుడ్. అది ఫిజికల్ కూడా, ఎస్ నేను చాలా స్ట్రాంగ్ ఉండాలి, నేను హెల్తీగా ఉండాలి, నేను చాలా బాగుండాలని. ఎందుకంటే ఇది దేవుని ఆలయం, ఈ ఆలయం చాలా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి, ఏ రోగం రానివ్వకూడదు, మంచి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, చక్కగా మంచి నీళ్లు తాగాలి, ఫిజికల్ చాలా బాగుండాలి. అది కూడా మంచి నిర్ణయం అది. రెండవది, ప్రభువా ఓకే నా వ్యాపార పరంగా నేను ఏం చేయబోతున్నాను, ఓకే నేను ఇది చేస్తాను, ఈ సంవత్సరం ఎలా ఈ గోల్ నేను రీచ్ అవుతాను అనేసి నీ పుస్తకంలో నీ యొక్క దర్శనాన్ని రాసుకోవాలి, ఒక విజన్ రాసుకోవాలి. ఇగో ప్రభా నా ఫ్యామిలీ పరంగా ఇలా ఉండబోతున్నాను, నా ఫ్యామిలీ పరంగా ఇది నేను చేయబోతున్నాను, లేకుంటే నా కుటుంబ నా పిల్లల పరంగా ఇది నేను చేయబోతున్నాను, నా వ్యక్తిగతంగా ఇది నేను చేయబోతున్నాను. చూడండి, మనకు ఒక గోల్స్ పెట్టుకొని ఆ గోల్స్ ప్రకారం మనము ముందుకు వెళ్ళడం చాలా చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. రన్నింగ్ రేస్ లో పరిగెత్తే వారు ఉన్నారు, రన్నింగ్ రేస్ చేస్తారు. రన్నింగ్ రేస్ లో పరిగెత్తే వారికి లాస్ట్ లో ఏముంటదండి చెప్పండి, ఏముంటదమ్మా? అయ్యి చెప్పండి. ఇప్పుడు నేను పరిగెత్తుతున్నానండి, మీరందరూ పరిగెత్తుతున్నారు, లాస్ట్ లో మనకు ఏముంటది? ఒక ఫినిషన్ లైన్ ఉంటుంది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫినిషన్ లైన్ లేదనుకోండి, ఎక్కడ పరిగెత్తుతాను చెప్పండి? పరిగెత్తుతూనే ఉంటాం. కానీ చూడండి, అది 100 మీటర్స్ 500 మీటర్స్ 1 కిలోమీటర్ 5K రన్ 10K రన్ ఉంటుంది. అంటే ఇన్ని కిలోమీటర్స్ పరిగెత్తు, కానీ చివరిలో ఒక గోల్ ఉంది, చివరిలో ఒక బ్రేక్ ఉంది, అక్కడ దగ్గర రీచ్ కావాలని ఉంది. మనం కూడా పరిగెత్తుతున్న జీవితంలో ఈ సంవత్సరం తండ్రి నేను ఏ గోల్ రీచ్ కావాలి, ఈ సంవత్సరం తండ్రి ఎక్కడ దగ్గర రీచ్ అవుతానో ఆ గోల్ పెట్టుకొని అక్కడ దాకా రీచ్ కావడానికి మనం ప్రయత్నాలు చేయాలి. చూడండి, కొన్నిసార్లు రీచ్ కాలేము కొన్నిసార్లు, కానీ అందుకే చెప్పిన ఆపర్చునిటీ తోడిచ్చాడు. లాస్ట్ సంవత్సరం రీచ్ కానిది ఇప్పుడు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఇప్పుడు నన్ను రీచ్ కావడానికి ప్రయత్నాలు చేస్తుండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పోయిన కాలేదని వదిలిపెట్టడం కాదు, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుందాం, దాన్ని ముందు తీసుకుందాం. ఓకే నేను అక్కడ ఆపాను, బైబిల్ చదవము, కొంతమంది లాస్ట్ ఇయర్ మధ్యలో ఆపారేమో, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఈయన కంటిన్యూ చేస్తాను ప్రభు అని దాన్ని కంటిన్యూ చేసి వాక్యం చదవడం ప్రారంభించండి. ఏదైనా కావచ్చు. అందరూ తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను ఇక మందిరం మారని, ఖచ్చితంగా మందిరంకి వస్తా అంటారు.
కానీ సండే మందిరము మిస్ అయిపోతుంటారు. ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము, మిస్ అయిపోతుంటాము, మిస్ అయిపోతున్నాము, అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, నేను తీసుకున్న నిర్ణయము, లేక నేను తీసుకున్న ఒక ఛాలెంజ్, లేక ఒక గోల్, ఒక ఆపర్చునిటీ దేవుడు నాకు అనుగ్రహించాను కాబట్టి ఒక పాతది విడిచిపెట్టి సమస్తం నూతనంగా నేను మార్చుకుంటానే ఒక మంచి నిర్ణయము మనమందరం తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ గత రాత్రి నిర్ణయం తీసుకోకపోతే ఈరోజు అవకాశం ఉంది, ఇంటికి వెళ్ళండి, నువ్వు పడుకోక ముందు ఒక డైరీ ఓపెన్ చేసుకోండి, నీ గోల్ రాసుకోండి, అందులో నీ గోల్ రాసుకోండి. మీకు తెలుసండి, గాడ్ విల్ వర్క్ అకార్డింగ్ టు యువర్ గోల్స్. గుర్తుపెట్టుకోండి, గాడ్ విల్ నాట్ వర్క్ అకార్డింగ్ టు యువర్ మనీ. నీ డిజైర్ బట్టి దేవుని పని చేస్తా. అందుకే నువ్వు ఆశించు, నువ్వు డిజైర్ కలుగు, ఇది నేను చేస్తాను ప్రభువా, ఇది నా వల్ల చేస్తానని ఆశ, నీ ఆశను బట్టి ఆయన పని చేయడం ప్రారంభిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అనుగ్రహించాలో అప్పుడు అనుగ్రహిస్తాడు. కానీ నీలో ఆశ లేదు, నీలో ఆ తపన లేదు, నీలో చేస్తాను ఆశ లేదనుకోండి, నువ్వు ముందుకు చేయలేవు. గుర్తుపెట్టుకోండి, బలవంతంగా ఎవరిని ఎక్కడ నెట్టేసినా వాళ్ళు సంతృప్తిగా పని చేయలేరండి. ఎవరన్నా అది ఏ వ్యవస్థ కావచ్చు, బలవంతంగా నెట్టామనుకోండి వాళ్ళు సంతృప్తిగా పనిచేయరు, అక్కడ నష్టం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇష్టంతో చిన్న పనులను సరే ఆనందంగా చేస్తారు. ఒక డెలివరీ బాయ్ అమెజాన్లో ఆయన డెలివరీ చేసే ఒక అబ్బాయి, ఆయన ఎంత చక్కగా ఆనందంతో పనిచేస్తుందంటే ఆయన ప్రతి డెలివరీని సంతోషంగా ఆ సీసీ కెమెరాలో ఫుటేజ్ చూస్తుంటే డ్యాన్స్ చేసుకుంటూ ఆ వ్యాన్ ఆపి దిగి చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ ఆనందం ఎంజాయ్ చేసుకుంటూ ఆ డెలివరీ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆ చిన్న జాబ్ అయినా సరే, నేను డెలివరీ బాయ్ అనుకోవట్లేదన్నా, ఈ వర్క్లో నేను ఆనందిస్తాను, ఈ వర్క్లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనేసి ఆనందంతో సంతోషంతో ఆ పని చేస్తూ ముందుకెళ్ళిపోతున్నాడు. మనం కూడా మనం చేస్తున్న పనులలో, మనం చేస్తున్న దాంట్లో అది చిన్నది కావచ్చు, అది పెద్దది కావచ్చు, చేసే పనిలో మనం ఆనందించడం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటూ చూడండి, రోమరాసు పత్రికలో 12:2 అంటున్నాడు చూడండి, ఈ లోక మర్యాదను అనుసరింపక చూడండి ఏది ఉత్తమము, ఈ సంవత్సరము ఏది ఉత్తమము. ఉత్తమం అంటే ఏంటిదండి? ఏది ది బెస్ట్, ఏది ప్రాముఖ్యమైనది. నెక్స్ట్ అండి, ఏది అనుకూలంగా ఉన్నది, సంపూర్ణమైన ఏది అంటే ఏది ద బెస్ట్, ఏది అనుకూలంగా నేను చేయగలుగుతాను, అండ్ ఏది సంపూర్ణమైనది అంటే ఏది పర్ఫెక్ట్నెస్ లో కనిపిస్తుంది, ఇది నేను చేస్తే పర్ఫెక్ట్ గా చేస్తాను అనిపిస్తుందా, ఉన్నా దేవుని చిత్తమేదో, ఇందులో దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అంటే దేవుడి చిత్తం తెలుసుకోవాలంటే ఫస్ట్ మన మనసు రూపాంతరం చెందాలి, మనసు మారాలి. చూడండి, మనస్సు అంటే మన ఆలోచనలు, మన విధానం, ఈ థాట్ అనేది మారడము చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ మనస్సు మారితే అన్ని మారిపోతాయి, మనస్సు మారితే మన ఆలోచన విధానం మారితే అన్ని మారుతాయి. కాబట్టి రోమారాసు పత్రికలో మాట్లాడుతున్నదంటే చూడండి, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమైనదో దాన్ని తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి రూపాంతరం చెందండి. యేసుక్రీస్తు కూడా ఆయన జీవితంలో ఒకసారి రూపాంతరం పొందుతాడు, మీకు తెలుసు కదండి. ఆయన పర్వతం ఎక్కినప్పుడు ఆయన అంటే ట్రాన్స్ఫర్మేషన్, అది రూపాంతరం పొందుకుంటాడు. మన జీవితంలో కూడా మన మనస్సు మారి అంటే రూపాంతరం అంటే అర్థం ఏంటంటే ఈ రూపము నుంచి ద బెటర్మెంట్కి రావాలి. మీకు తెలుసు, ఒక పాము ఏం చేస్తుంది, కుబుసం అది అంటే దాని పాత స్కిన్ని తీసేస్తుంది, కొత్త స్కిన్ తెచ్చుకుంటుంది. ఈవెన్ ఒక స్నేక్ కూడా ఆ స్కిన్ని తీసేస్తుంది. మనం కూడా ఏం చేయాలంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టి కొత్త దాంట్లో మనం ప్రవేశించడానికి మనం ప్రయత్నాలు చేయాలి. ఆమేన్, హల్లెలూయా. చివరికి మాట చదువుదాం, కొరింథీ చదువుదాం. ఇందా చదివింది కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి. ఎవరంటండి? క్రీస్తులో ఉన్నవాడే నూతన సృష్టి. ద ఓల్డ్ హస్ గాన్, పాతవి గతించిపోయాను, ఇదిగో సమస్తము కృతవాయను. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటిది? క్రీస్తునందు ఉన్నప్పుడు, దేవునిలో మనం ఉన్నప్పుడు అంట పాతవన్నీ తీసేస్తాడంట దేవుడు. ఇప్పుడు మీకు తెలుసా అండి, ఒక్కసారి దేవుని దగ్గర, దేవా గత సంవత్సరంలో నేను తెలుకో ప్రభా నేను అబద్ధం మాట్లాడిండొచ్చు, లేకుంటే నేను బూతు మాటలు మాట్లాడిండొచ్చు, లేక ఒకరిని బాధ పెట్టిండొచ్చు అని ఎన్నో చేసేసా. ఒక్క మాట ఈ సంవత్సరము, దేవా నన్ను క్షమించు నాయన ప్లీజ్ ప్రభా అని ఒక్క మాట ప్రార్థన చేస్తే, మీకు తెలుసా అండి, పాతవంతా దేవుడు తీసేస్తాడు, పాతవంతా దేవుడు డిలీట్ చేసేస్తాడు. ఇదిగో ఈ సంవత్సరం మీ జీవితంలో సమస్తం ఏముందంటండి, కొత్త అయిపోయినంటండి. హల్లెలూయా.
అన్ని న్యూ తీసుకొస్తాడంట. కాబట్టి ప్లీజ్, నేను ఇంకోటి ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, అన్నీ ఒకసారి మనం మారలేమండి. అన్నీ ఒకసారి మారగలుగుతామా? మారలేము. ఈ సంవత్సరం ఒక్కటి చూడండి, నిన్ను ఇబ్బంది పెట్టే ఒకటి ఉంటుంది కదండి, ఆ ఒక్కటి విడిచిపెడతాం. ఇప్పుడు నీలో 5 ఉన్నాయనుకోండి, 5లో ఏం చేయనండి? ఒక్కటి విడిచిపెట్టండి, 4 ఉంటాయి. మెల్లమెల్లగా ఆ ఒకటి అంటే విడిచిపెట్టడం అంటే చూడండి, విడిచిపెట్టడం అర్థం ఏంటంటే ఒక్కసారి విడిచిపెడితే మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు. అది అస్సలు విడిచిపెట్టడం అదే అండి. అస్సలు మారు మనసు ఏంటంటే ఒక్కసారి నువ్వు మారావా ఇంకా అసలు ఆ జోలికి అస్సలు ఇంకా వెళ్ళొద్దు, ఇంకా అటువైపు ఆలోచన పెట్టకూడదు. అందుకే ప్లీజ్ ఈ నూతన సంవత్సరంలో, ఈ ఉదయకాల సమయంలో ఈ 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే, ఒకటి, మనం క్రీస్తు నందు ఉంటే దేవుడు మనందరినీ నూతన సృష్టిగా దేవుడు మార్చబోతున్నాడు. వీఆర్ ఎ న్యూ క్రియేషన్. ఇప్పుడు నేను నమ్ముతున్నాను మనమందరం నూతన సృష్టి. ఈ సంవత్సరానికి దేవుడు మనం నూతనంగా సృష్టించారు మనందరినీ. రెండవది, మనము ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది పరిపూర్ణమో గ్రహించి దేవుడి చిత్తాన్ని తెలుసుకొని మనం రూపాంతము చెందాలంటే మన మనసు మారాలి. ఈ మారినప్పుడే మనం రూపాంతరం చెందుతాం. కాబట్టి ఇవి చేయకుండా, లేక ఒక గోల్, ఒక టార్గెట్ పెట్టుకోకుండా ఎన్ని చేసినా మనం వ్యర్థమే. మీకు మత్తయి, మార్కు, లూకా సువార్తలో ఈ వాక్య భాగం రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు ఒక తోటమాలి దగ్గరికి వస్తాడు, ఒక చెట్టును చూస్తాడు. ఎందుకు ఈ చెట్టు ఇంకా ఉంది? సంవత్సరాలు సమయం ఇస్తున్నాను, సంవత్సరాల తరబడి టైం ఇస్తున్నాను, ఎందుకు ఇంకా ఫలము కాస్తలే అని చూసి దాన్ని నరకేమంటాడు. కానీ తోటమాలి అంటాడు, అయ్యా ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి అయ్యా, ప్లీజ్ ఇంకొక 1 year నాకు టైం ఇవ్వండి అవ్వా, దీనికి నేను ఎరువేస్తాను, నీళ్లు పోస్తాను, దీనికి కేర్ తీసుకుంటాను, ప్లీజ్ నన్ను నమ్మండి అని తోటమాలి ఆ యజమాని బతిమలాడుకుంటాడండి. ఆ కాన్సెప్ట్ ఆలోచిస్తే, దేవుడు నన్ను ఒక తోటలో పెట్టాడు. దేవుడు మనం ఫలించకపోతే, మన వల్ల ఫలాలు రాకపోతే, మన వల్ల అభివృద్ధి లేకపోతే ఎందుకు? మీరే చూడండి, ఒక చెట్టు నాటిన తర్వాత ఆ చెట్టుకు పువ్వులో కాయలో చూస్తారు మీరు. అవి రానప్పుడు ఆ చెట్టును పీకి వేయడం కానీ ఏదో ఒక ట్రై చేస్తారు. ఒకవేళ మన జీవితంలో కూడా ఫలభరితంగా లేకపోతే, ఫలాలు లేకపోతే దేవుడు కూడా బాధపడుతున్నాడు. అందుకే గలీతు రాసిన పత్రికలో ఉంది 9 ఫలాలు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశ నిగ్రహము, విశ్వాసం. ఈ 9 ఫ్రూట్స్ మనల్ని ఫలించాలి. చెడు చాలా ఉన్నాయి, చెడు చెప్పాలంటే అవన్నీ విడిచిపెట్టేసాలి. మన జీవితంలో ఫలభరితంగా మనం కనిపించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే చూడండి, ఆ యాకోబు రాసిన పత్రిక ఒక మాట రాయబడింది, నా ప్రియుడా నువ్వు అన్ని విధాలు వరదిల్లినట్లు ఆత్మీయులు కూడా ఏం కావాలంటండి? వరదిల్లాలి. సో దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు అన్నిట్లో వరదిల్లాలి. ఎందులో వరదిల్లాలంటే చదవను ఒకసారి, ఆ మాట చదవను ఒకసారి. ఈ మాట చాలా బాగుంటుంది, చదివి ముగించేసుకున్నాం. 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 2nd verse. యోహాను రాసిన 3వ పత్రిక చూడండి, ప్రియుడా చూడండి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు కొన్ని విషయం కాదంటండి. చూడండి, నీ ఆత్మ ఎలా వర్ధిల్లుతుందో నీవంట అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని నేను ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. మనము ఒకే విషయంలో కాదంట, అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలంటండి. ఫైనాన్షియల్ గా వర్ధిల్లాలి, మెటీరియల్ విషయంలో మనం వర్ధిల్లాలి, మానసికంగా అన్ని విషయాలలో మీ అందరూ వర్ధిల్లాలని మన పక్షంగా దేవుడు ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. మనం వర్ధిల్లాలి, ఒక విషయంలో కాదు, అన్ని విషయాలు మీరు వర్ధిల్లాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు ప్రారంభిస్తున్న ఈ నూతన సంవత్సరం అయితే మారిపోయింది, దాంతో పాటు మనం కూడా మారినప్పుడు మన జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందాలు మీ కుటుంబంలో. చూడండి, సంవత్సరం మారినంత మాత్రం నాకు కష్టాలు రావాలని చెప్పలేను, సంవత్సరం మారినంత మనకు బాధ రావాలని చెప్పలేము, సంవత్సరం మారినంత మాత్రాన నాకు ఇంకా ఏ ఇబ్బందులు కలని చెప్పలేము. ఏదో ఒక మనకు పరిస్థితులు ఎదురవుతూ వస్తుంటాయి, కానీ దాన్ని అధిగమించే శక్తితో మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మీరు ఒకటే ప్రార్థన చేయాలి, ప్రభా ఈ 12 నెలలు, రాబోయే 12 నెలలు తండ్రి ప్రభా నాకు ధైర్యం ఏంటండి ప్రభా, నాకు బలం ఇవ్వండి తండ్రి ప్రభా, నా జాబ్ విషయంలో కావచ్చు, నా కుటుంబ విషయంలో కావచ్చు, నా ప్రయాణాల విషయంలో కావచ్చు నన్ను తండ్రి నీ సన్నిధి నాకు తోడివని మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు నీకే సహాయం చేసి ఆ పరిస్థితి అధిగమించి ముందుకెళ్ళడానికి దేవుడి కృప, ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. రండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. అందరూ కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలయ్యా, ఈ నూతన సంవత్సరంలో అయిన తండ్రి నీ సన్నిధిలో నేను ప్రవేశించి ఉన్నాను ప్రభువా.
గత సంవత్సరము అందులో కొన్ని తీపి జ్ఞాపకాలు ఉన్నాయి, కొన్ని తండ్రి మరవలేని రోజులు ఉన్నాయి తండ్రి ప్రభువా. అయ్యా, అందులో నుంచి మమ్మల్ని ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించుటకు మాకు ఇచ్చిన భాగ్యం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన దినములో నాయన తండ్రి, సంఘముగా మేమందరము తండ్రి ఒక అడుగు ముందుకేస్తూ వెళ్తున్నాము తండ్రి. నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు నాయన తండ్రి, ఇదిగో ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా తండ్రి ప్రభా ఈ నూతన సంవత్సరంలో తండ్రి ఆనందంతో, సంతోషంతో తండ్రి ప్రభా ఇదిగో వారు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం తండ్రి. నీ కాపుదల వారిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఏ రీతిగా నిర్ణయించుకొని ముందుకెళ్లాలో, ఏ రీతిగా తండ్రి వారు బలపరచు ముందుకెళ్లాలో తండ్రి, ఏ రీతిగా తండ్రి వారి జీవితాలు కట్టుకొని తండ్రి నీకు సాక్షిగా వారు ముందుకు నడవాలో తండ్రి, అటు కృపని తండ్రి నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఇదిగో నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.